హరిహర వీరమల్లు. సో పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. కానీ చూసాక ఏదైనా సర్ప్రైజింగ్గా అనిపించింది అంటే ఐ థాట్ పర్లేదు, మూవీలో కొంచెం స్టోరీ ఉంది. కానీ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు దాన్ని స్క్రీన్ మీద తేటంలో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. లైక్ ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ అది ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాము. లైక్ ఏదైనా జరుగుతుంటే హీరో వచ్చి కాపాడటం కానీ, ఆర్ పెద్దోళ్ళ దగ్గర కొట్టేసి పేదోళ్ళు కట్టడం కానీ, ఆర్ హీరోయిన్ ట్రాక్. సో ఇలా ఈ విషయాలన్నీ ఆల్రెడీ మనం చాలా మూవీస్లో చూసాము. కానీ అయినా పర్లేదు ఎందుకన్నానంటే అవన్నీ అలా ఉన్నా కానీ ఎక్కడ మరి బోర్ కొట్టలేదు. లైక్ చూస్తున్నంతసేపు కొంచెం అటెన్షన్తోనే చూసాము. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఎంగేజింగ్ అనిపించింది. అంటే మరి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కాదు, ఓకే ఏదో జరుగుతుంది, కొంచెం అటెన్షన్ పెట్టి చూద్దాం అనిపించింది. సో అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం పర్లేదు. ఇంకా దెన్ కమ్ సెకండ్ హాఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే క్లియర్గా మనకు ఒకటి అర్థమైంది, దట్ వీళ్ళు ఫస్ట్ నుంచే ఈ మూవీకి సెకండ్ పార్ట్ తీయాలని అనుకున్నారని. బికాస్ మన హీరో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో ఏదైతే గోల్ సెట్ చేశారో దానిపైపు వెళ్లకుండా సైడ్ మిషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లైక్ సెకండ్ హాఫ్ లో కొన్ని ర్యాండమ్ ప్లాట్ లైన్స్ మనకు చూపిస్తారు. సో అవి చూస్తున్నంతసేపు మనకు క్లియర్ గా అర్థమవుతుంది దట్ వీళ్ళు కావాలని రన్ టైం పెంచడానికి అవన్నీ యాడ్ చేశారని. సో అందుకే ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్టోరీ మీద వెయిట్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్లీ డైల్యూట్ అయిపోద్ది. సో బేసిక్లీ మనకి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి పర్లేదు అనిపిస్తే సెకండ్ హాఫ్ సగానికి వచ్చేసరికి సర్లే అనిపించింది. లైక్ ప్లాట్ కి మనం పెద్దగా కనెక్ట్ అయ్యి ఉండము. ఇంకా దెన్ కమ్స్ ది థర్డ్ యాక్ట్ ఆర్ వీ కెన్ సే క్లైమాక్స్. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒక లాస్ట్ 30-40 మినిట్స్. ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే ఆ టైంలో అసలు ఏం జరిగిద్దో ఎవరికి అర్థం కాదు. లైక్ తీసేప్పుడు కనీసం వాళ్ళకి క్లారిటీ ఉందో లేదో తెలియదు, కానీ మనకైతే అస్సలు ఉండదు. ఫస్ట్ మనకు ఒక ఫైట్ చూపిస్తారు. సో మెయిన్లీ ఆ ఫైట్ లో అసలు మనకు క్లారిటీ ఉండదు, దట్ హీరో గెలుస్తున్నాడా ఓడిపోతున్నాడా అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. సో అది అయిపోయాక నేను జెన్యూన్లీ అనుకున్నాను సినిమా ఎక్కడితో ఎండ్ చేస్తారని. బికాస్ చాలా వరకు ఫస్ట్ పార్ట్ మూవీస్లో ఇలాగే మొత్తం సెటప్ చేసి ఎండ్ చేస్తారు అండ్ మనకి హింట్ ఇస్తారు సెకండ్ పార్ట్లో ఏదో పెద్దగా జరగబోతుందని. సో మొత్తం అలా సెట్ చేశారు కాబట్టి ఇక్కడితో ఎండ్ అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ అలా చేస్తున్నా బాగుండేది, బికాజ్ ఆ తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోయి గాల్లో కలిసిపోద్ది. నేనేదో ఊరికే అంటలేదు, మూవీ చూసాక అర్థమైద్ది. అండ్ లిటరల్లీ మూవీ చూసాక ఎంతసేపు అయినా కానీ నాకు అర్థం కాలేదు. లైక్ ఆ చైన్లతో కట్టేసి వాళ్ళు ఏం చూపిద్దాం అనుకున్నారని. లైక్ ఒక పాయింట్లో ఇంకా థార్ ఆర్ ఐరన్ మ్యాన్ రావటమే తక్కువ అనిపించింది. లైక్ అసలు ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ థియేటర్లో సీన్ చూస్తున్నప్పుడు బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ అని ఒక ర్యాండమ్ థాట్ వచ్చింది. మేబీ వాళ్ళు ఆ పొజిషన్లో ఉంటాం కానీ ఆర్ వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటో తెలియదు, కానీ స్టిల్ ఆ థాట్ అనేది వచ్చింది. సో స్టోరీలో కొంచెం స్టఫ్ ఉన్నా కానీ డైరెక్షన్ అయితే అసలు ఎక్కడా కుదరలేదు. సో అందుకే మనకు మూవీ ఇంత వింతగా అనిపిస్తుంది. సో ఏదైనా మూవీకి ఇలా జరిగితే మిగతా ఆస్పెక్ట్స్ ఏదైనా షైన్ అయితే కొంచెం కవర్ అవుతుంది. కానీ సాడ్లీ ఈ మూవీకి మిగతా ఆస్పెక్ట్ అసలు కొంచెం కూడా సపోర్ట్ చేయదు. లైక్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ, ఇట్ వాస్ జస్ట్ యావరేజ్. అంటే మరీ సీరియల్లో అనిపించలేదు, అలా అని ఎపిక్ బ్లాక్ బస్టర్లో కూడా అనిపించలేదు. ఇట్ వాజ్ ఓకే పాసిబుల్. కానీ చాలా వరకు ప్రాబ్లం వచ్చేసి ఆ కలర్ గ్రేడింగ్ అయితే అస్సలు వర్క్ అవ్వలేదు. బికాజ్ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క కలర్ గ్రేడింగ్ చేశారు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మొత్తం కూడా కంప్లీట్ బ్రౌన్ టోన్ ఇచ్చారు. సో ఇక్కడ నేను వెళ్ళిన థియేటర్ ప్రొజెక్టర్ ప్రాబ్లమా ఆర్ వాళ్ళు కలర్ గ్రేడింగ్ అలా చేశారో కింద కమెంట్స్లో చెప్పండి. బికాజ్ లిటరలీ మూవీలో చాలా చోట్ల ఆ బ్రౌన్ టోన్ ఉంటుంది, సడన్ గా మళ్ళీ దాన్ని ఎల్లో కింద మారుస్తారు. సో అలా చాలాసేపు కలర్ గ్రేడింగ్ తో ఆడుకుంటారు. సో కలర్ గ్రేడింగ్ ఎలా ఉందంటే దెన్ కమింగ్ టు విఎఫ్ఎక్స్. సో విఎఫ్ఎక్స్ గురించి ఆల్రెడీ నా చాలా రివ్యూస్లో చెప్పాను అండ్ మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను, దట్ విఎఫ్ఎక్స్ ఈజ్ ద టూల్. సో మనం బేసిక్గా ఏదైనా క్రియేట్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేయడానికి వాడితే బాగుంటుంది. అంతేగాని స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే అది మన దగ్గర వర్కౌట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. లైక్ మన దగ్గర అంత బడ్జెట్స్ ఉండవు ఆర్ అంత టైం కూడా ఉండదు. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో కూడా వాళ్ళు చాలా వరకు బ్యాక్గ్రౌండ్ స్పాట్ లో గ్రీన్ స్క్రీన్ యూస్ చేశారు. అంటే అలా యూస్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి. లైక్ మధ్యలో మూవీ ఆపేయడం జరిగింది. సో మేబీ వీటన్నిటి మూలన వాళ్ళు అలా యూస్ చేశారు. కానీ ప్రాబ్లమ్ ఈజ్ అలా యూస్ చేశారని క్లియర్ గా అర్థమవుతుంది. సో అలా తెలిసిన దగ్గర నుంచి ప్రతి సీన్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. సో ఓన్లీ అదొకటే కాదు, హార్స్ లో ఉన్న సీన్లు కూడా ఎక్కడ కూడా వీళ్ళు హార్సెస్ రైడ్ చేస్తుంటూ అనిపించదు, ఏదో బైక్ మీద గ్లైడ్ చేస్తున్నట్టు వీళ్ళు షూట్ చేశారు. అండ్ అన్నిటికన్నా వర్స్ట్ పార్ట్, సడన్ గా మన క్యారెక్టర్స్ ని కొంచెం యానిమేట్ చేస్తారు. లైక్ మూవీలో హీరో ఒక చోట ఫైర్ ఏరోస్ షూట్ చేయాలి, అక్కడ సడన్ గా 2 seconds కి హీరోని యానిమేట్ చేశారు. సో నాట్ ఓన్లీ దట్, అలా చాలా సార్లు మిగతా క్యారెక్టర్స్ కూడా ఒక 2 seconds కలా యానిమేట్ చేశారు. సో అదంతా కూడా చాలా వింతగా అనిపిస్తుంది. సో ఇలా చిన్న చిన్న సీన్సే కొంచెం వింతగా అనిపిస్తుంది అంటే క్లైమాక్స్ లో అయితే కంప్లీట్లీ వీళ్ళు చాలా వరకు విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లైక్ ఆ చైనల్తో కట్టేసి ఆ టార్నెడో ఏంటో అసలు అది అర్థమే కాలేదు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఎంఎం కీరవాణి. సో అట్లీస్ట్ మూవీ పరంగా బాగుండిద్ది అనే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. కానీ సాడ్లీ మ్యూజిక్ కూడా ఎక్కడ వర్క్ అవ్వలేదు. బట్ నిజంగా మ్యూజిక్ కనుక కరెక్ట్గా వర్క్ అయ్యి ఉంటే మూవీ కొంచెం బాగుండేది. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుంటే బింబిసార కూడా ఇలాగే కొంచెం హాఫ్ గానే అనిపిస్తుంది. కానీ దాంట్లో మెయిన్ హైలైట్ కీరవాణి ఇచ్చిన మ్యూజిక్.
లైక్ లిటిల్ ఆ మ్యూజిక్ ఆ మూవీ మొత్తాన్ని లేపింది. కానీ చెప్పే కదా సాడ్లీ అది కూడా ఈ మూవీకి వర్క్ అవ్వలేదు. సో ఓవరాల్ మూవీలో ఏ ఆస్పెక్ట్ కూడా సూపర్గా అదిరిపోయింది అనడానికి లేదు. అన్నిట్లో డెఫినెట్లీ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అయినా సరే ఓన్లీ పీకే కోసం వెళ్దాం అనుకుంటే కొంచెం ఏదో అలా టైంపాస్గా ట్రై చేయొచ్చు. అంటే లైక్ ఎందుకంటే మరీ చిరాకు తిప్పేది కాబట్టి హీరో మీద మూవీ కొంచెం అలా వెళ్ళిపోద్ది. అంతకుమించి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే మూవీలో అయితే పెద్దగా ఏమీ లేదు. సో ఇంక ఓవరాల్ ఇదేనా రివ్యూ. మీకు రివ్యూ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.